పద్మశాలి, జై జై పద్మశాలి. నేను మీ కుసుమ సత్యనారాయణ. ఈరోజు మీ ముందటికి రావడానికి కారణం ఒకటి ఉన్నది అన్నారు. పద్మశాలి సోదరులకు పద్మశాలి జేఏసీ తరఫున కోరుకునేది ఒక్కటే, పద్మశాలి సమాజం అన్నది ఒక తాటిపై ఉండాలి. ఇప్పుడు మహారాష్ట్రలోని భీమండిలా ఎలక్షన్ ప్రచారం కొరకు మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు. అది ఎందుకు? ప్రత్యేకించి కలవడానికి, మన పద్మశాలి సోదరులను కలవడానికే వస్తుండు, వేరే వాళ్ళని కాదు. పద్మశాలి సోదరులను కలుస్తానికి వస్తుండు. అన్న రేవంత్ రెడ్డి గారు, మీరు వస్తే మంచిదే, స్వాగతం చేస్తాం. ఒక్కటి, మన ఇల్లు చక్కబెట్టుకొని పక్కోని ఇల్లు చూడాలని అంటారు. పక్కోని ఇల్లు మంచిగా చక్క పెట్టాలని చెప్పి పక్కోని ఇల్లు కొరకు చూస్తారు. మన ఇల్లే చక్కగా లేదు, నువ్వు పక్క రాష్ట్రం వచ్చి ఏం చెప్తా అనుకుంటున్నావు? అంటే ఇక్కడున్న పద్మశాలీలను కూడా అక్కడ లెక్క పనులు పాటలు లేక చేస్తాం, మీరు కాంగ్రెస్ కోటయ్యూరని చెప్పడానికి వస్తున్నావు కదా. నువ్వు తెలంగాణ లోపల 6 గ్యారంటీలు ఇచ్చినావు. 6 గ్యారంటీలలో ఏం చేసినావు? పద్మశాలీలను అనగదొక్కినావు. అంటే ఒక్కటి, భీమండి లోపలున్న పద్మశాలి మిత్రులకు ఆరు పద్మశాలి నాయకులకు ఒకటే విన్నవించుకుంటున్నా. అది ఏంటిది అని అంటే, ఈరోజు రేవంత్ రెడ్డి వస్తున్నాడు మన ముఖ్యమంత్రి. వచ్చినప్పుడు ఆయన దగ్గరికి పోంగా వద్దననం, కానీ మన సమస్యల గురించి ఏం పరిష్కరించిండు? మన సమస్యల గురించి ఏం పరిష్కరించిండు? దాని గురించి రేవంత్ రెడ్డిని అడిగే నాయకులు ఎవరైనా ఉన్నారా? మన పద్మశాలి నాయకులు? ఆయననైతే మొదలే చెప్పిండయా. ఆయన ముఖ్యమంత్రి కాకముందు ఎలక్షన్లలోనే చెప్పిండు. ఏమని చెప్పిండు? ఒక రిపోర్టర్ అడిగిండు ఆయనను, ఏమని అడిగిండు? సార్, మీరు 6 గ్యారంటీలు ఎట్లా మీరు అవుతుందా దాంతో అని అంటే, కాకపోతే ఏం చేద్దాం, చెప్పుడైతే చెప్తున్నాం అని అన్నాడు. అంటే పబ్లిక్ను మోసం చేసినట్టు కాదా సారు అని చెప్పి ఆ ఎదురుగా వ్యక్తి రిపోర్టర్ అడిగితే ఈయన ఏమంటాడు? మా మాటలు విని పబ్లిక్ మోసపోతే దానికి మేమేం చేస్తాం? నా కీసలకి వెళ్ళి ₹1 తీయ్యా. చంద్రబాబు నాయుడు కూడా ₹1 తీయడు అని చెప్పి ఆనాడు మాట్లాడిండు రేవంత్ రెడ్డి గారు. ఇవాళ కాంగ్రెస్కు ఓటు వేయమని చెప్పి వస్తుర్రు. ఇలా ప్రతి జాగ లోపల మన తెలంగాణ లోపల మొత్తం తుర్కోల రాజ్యమే అవుతుంది. మరి అది కూడా ఇక్కడ తీసుకొస్తా అని చెప్పి అనుకుంటున్నావా సార్? పద్మశాలి సోదరులారా, నాయకులారా, పద్మశాలీలు ఒక దిక్కు ఉండాలి, ఒక దిక్కు సపోర్ట్ చేయాలి. ఇక్కడ నేను కొంతమంది మన నాయకులు కూడా ఉన్నారు. ఏది? సెల్ఫీలకు పోజులు ఇచ్చే నాయకులు మన పద్మశాలి నాయకులే ఉన్నారు. ఇక వాళ్ళ పేర్లు నేను ఎందుకు చెప్పాలి, కానీ రేవంత్ రెడ్డి సార్ వచ్చిండు, పోజులు ఇచ్చేందుకు సెల్ఫీలు దిగుతారు. సెల్ఫీలు దిగుర్రి, దాంతోపాటు పని కూడా చెప్పిర్రి. సెల్ఫీలు దిగినంత మాత్రాన కాదు మనది. ఏమన్నా తప్పులు ఉంటే క్షమించుర్రి. ఈరోజు రేవంత్ రెడ్డి గారు మీరు వస్తుర్రు, మీకు ఆహ్వానం ఉన్నది. కాకపోతే మీరు వచ్చేదానికి మొదలు ఒకటే ఒక ప్రశ్న, దీనికి జవాబు చెప్పుర్రి. తెలంగాణ లోపల నువ్వు అధికారంలోకి వచ్చినాక సిరిసిల్ల లోపల ఒక 20 నుంచి 25 మంది
ఆత్మహత్య చేసుకున్నారు. చేనేత కార్మికులకు పని లేకుండా చేసినావు, తిండి లేకుండా చేసినావు. మరి ఇక్కడికి వస్తున్నావు, మరి ఇక్కడ కూడా ఏం చేస్తా అనుకుంటున్నావు పద్మశాలి సోదరులను? దీనికి సమాధానం చెప్పాలి సారు. జై పద్మశాలి, జై జై పద్మశాలి.